మళ్ళీ లడ్డూలు తయారమన్నాయి కదా, మళ్ళీ ఆ లడ్డూలు తిన్నారు కదా. మరి అట్లాంటప్పుడు ఎలాగ మీరు ఆ శాంపుల్ కరెక్ట్ అని చెప్తారు? ఇది మొదటిది. ఇక రెండవది, సర్వసాధారణంగా ఒక సామాన్యుడిగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా, తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలవలేదు న్యూస్ వచ్చింది, మీకు ఆనందమే కదా? ఒక సామాన్యుడిగా నేను ఆనందపడతా కదా, అమ్మయ్యా ఒక మంచి పని జరిగింది, ఒక అభాండం అనేది మోపారు, ఆ అభాండం అబద్ధం అని చెప్పేసి తేలింది అని చెప్పేసి అందరం అనుకుంటాం. కానీ ఈ కూటమి నాయకులు అనుకోవట్లే. కూటమి నాయకులు లేదు ఏదో ఒకటి తేలాలి అని చెప్పేసి ఒక పట్టుబట్టి ఏదో ఒకటి తేలాలని చెప్పేసి ప్రయత్నం చేస్తారు. ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? ఇది రెండవది. ఇక మూడవది అత్యంత ముఖ్యమైనది, వెంకటేశ్వర స్వామి తన లడ్డూని తాను కాపాడలేడా? చంద్రబాబు నాయుడు గారిని 24 క్లైమోర్ మైండ్స్ నుంచి కాపాడినటువంటి వెంకటేశ్వర స్వామి ఆయన లడ్డూని ఆయన కాపాడలేడా? మీకు నమ్మకం లేదా వెంకటేశ్వర స్వామి మీద? లేదా? ఉంటే చెప్పండి ఖచ్చితంగా. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి. మీరు మాట్లాడేది దేవుడి గురించి, దేవుడి ప్రతిష్ట గురించి, దేవుడి లడ్డూ ప్రసాదం ప్రతిష్ట గురించి ఒకసారి ఆలోచన చేయాలి. మీరు ముందేమన్నారు? జంతు కొవ్వు కలిసింది అన్నారు. జంతు కొవ్వు కలిసింది అన్నటువంటి మాటని చాలా జాగ్రత్తగా పక్కన పెట్టేసి కెమికల్స్ అంటున్నారు. అదే కెమికల్స్ అంటున్నారు. అంటే ఏదో ఒక అభాండం మోపాలి. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఈ పని చేస్తున్నారు? మీకు సందేహం వస్తుంది కదా, నాకు కూడా వస్తుంది కదా. దీనికి ఒకటే ఆన్సర్, సంక్షేమం అభివృద్ధిలో జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడే దమ్ము ధైర్యం వీళ్ళకి లేదు.